సుధాకర్ సార్, వృషభ రాశి వీరికి విశ్వసనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరము చాలా లాభదాయకంగా ఉండేటువంటి రాసుల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. అంటే లాభస్థానంలో షష్టగ్రహ కూటమి ప్రారంభమైంది, విశ్వావసునామ సంవత్సరము ప్రారంభమైంది. కాబట్టి ఈ లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే అంత లాభంగా మనకు పరాశర మహర్షి చెప్పడం జరిగింది. అందుకే రావణాసురుడు అన్ని గ్రహాలను తీసుకువెళ్ళి వాళ్ళ కుమారుడికి మేఘనాథుడికి లాభస్థానంలో గ్రహాలు పెట్టడం జరిగింది అనేసి ఒక శాస్త్రం తెలియజేస్తుంది. సో వీళ్ళు ఎవరు ప్రవేశపెట్టకుండానే ఆటోమేటిక్ గా వీళ్ళకి కాల జ్ఞానం అనేది బాగా సహకరిస్తా ఉంది వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి అధిపతి అయినటువంటి శుక్రుడు అందము, ఆనందం, ప్రేమ, అనురాగము, లగ్జరియస్ లైఫ్, వెహికల్స్, బంగ్లాలు, ప్రాపర్టీస్, వీటికన్నిటికీ కూడా కారకుడైనటువంటి శుక్రుడు వీళ్ళకి అధిపతి అవుతున్నారు. దీనికోసం చాలా శ్రమ పడుతూ ఉన్నటువంటి వృషభం లాగా కష్టపడేటువంటి ఒక రైతు, ఒక ఎద్దు ఎలా కష్టపడతారో ప్రపంచం కోసము, ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా కోసము, జనాభాకి కావలసినటువంటి ఆహారం అందించాలి అనేటువంటి తపన, తాపత్రయం కలిగి ఉంటారో ఆ విధంగానే వీరు ఎంతో శ్రమపడి వీళ్ళ విజయానికి దగ్గరగా ఉంటారు అనేది ఇక్కడ తెలియజేస్తుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం చాలా చాలా సానుకూలంగాను అనుకూలంగాను ఉంటుంది ఫలితం. వీళ్ళకి ఇంతవరకు ఏదైతే పెండింగ్ లో పడుతూ ఉందో, ఏదైతే వాయిదాలు పడుతూ ఉన్నదో అవన్నీ కూడా వీళ్ళకి సహకరించేటువంటి అవకాశము, మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం, అవన్నీ కూడా సక్సెస్ గా మారిపోతూ ఉంటుంది. వాయిదా పడినటువంటిది ప్రతి పని కూడా వీళ్ళకి పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. 2025 విశ్వావసునామ సంవత్సరం. లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంత లాభాలు రావడానికి ఆలస్యం కావచ్చేమో, కానీ పూర్తిగా మాత్రమే వీళ్ళు ఆలస్యంగా అయినా వీళ్ళు ఫలితాలని అందుకుంటారనేది సూచిస్తుంది. అదేవిధంగానే వృషభ రాశికి లగ్నంలో రాశిలోనే గురువు ఉండడం ఇది కొంత ఆందోళన, భయము కలిగిస్తూ ఉన్నా కూడా వీళ్ళకి గురుబలం మెండుగా ఉన్న కారణంగా ఏప్రిల్ నుండి మే వరకు కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు, వివాహం కానటువంటి వారికి వివాహం అవడం కానీ, మంచి సంబంధం కుదరడం కానీ, వీళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి సమయంగా చెప్పవచ్చు ఏప్రిల్ నెల, మే నెల. అదే మే నెల తర్వాత వీరికి గురు భగవానుడు ద్వితీయానికి వెళ్ళడము, రాహుకేతులు మే నెల నుండి, అదేవిధంగానే ఇక్కడ చతుర్థంలోనూ కేతు రావడము, ఇది కూడా చాలా సానుకూలంగా తెలియజేస్తుంది. సో ఇది కూడా ఫారిన్ రిలేటెడ్ జాబ్స్ కానీ, ఫారిన్ కి వెళ్ళడం కానీ, ఇది చాలా చక్కగా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు వృషభ రాశి. కాబట్టి వీళ్ళకి 11 ఆదాయం, అంటే ఎంతో శ్రమ పడతారు, లాభాన్ని కూడా పొందుతారు అని ప్రతి విషయంలో. వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. నూతనంగా వీళ్ళు వేసుకున్నటువంటి ప్రణాళికలు కానీ అవి సక్సెస్ రేటుగా సాధించవచ్చు అనేది సూచిస్తున్నది. వ్యాపారస్తులకి మంచి పెట్టుబడులు, రాబడులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మంచి లాభాల బాటలో వెళ్ళేటువంటి అవకాశం ఉంది వీళ్ళ యొక్క వ్యాపారం. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్, అదేవిధంగానే ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వెళ్ళడము, ఒక కంపెనీ నుండి ఇంకొక కంపెనీకి మారడము, ఇక ఫారిన్ కి వెళ్ళడము, దీని ద్వారా వీళ్ళకి మంచి ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలను నెలకొల్పేటువంటి అవకాశము, గురువుల యొక్క సూచనలు, సలహాలు తీసుకుని వీళ్ళు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక గురువు ద్వితీయంలోకి వెళ్ళిన తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నింటినీ కూడా తొలగించుకొని కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలను నెలకొల్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగానే తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించి వాళ్ళ చదువులు, వాళ్ళ యొక్క ఉన్నతి, వాళ్ళ యొక్క పురోభివృద్ధికి దోహదపడతారు అనేది వృషభ రాశి వారికి సూచన. అదేవిధంగానే ఈ లాభస్థానంలో ఉన్నటువంటి శని వీరికి కొంత కష్టాలను, కొంత ప్రేమ వ్యవహారాల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది. కొంత ఆందోళన కలిగించినా కూడా వీళ్ళు కొంత సహనంతో, ఓపికతో ఉన్నట్లయితే అదే విజయంగా మారుతుంది. మొత్తానికి వాయిదా పడినటువంటి పనులన్నీ కూడా నెరవేరేటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారికి. మరి చదువుకునేటువంటి విద్యార్థులకు అనుకూలము, వీళ్ళు అనుకున్నటువంటి గ్రూపులు వీళ్ళకి లభిస్తాయి, వీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగానే కోర్టు కేసులు కూడా
ఎంతో కాలం పెండింగ్ వాయిదా పడుతూ వస్తూ ఉన్నటువంటి కోర్టు కేసులు కూడా వీళ్ళకి అనుకూలంగా మారబోతున్నది 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరం వీళ్ళకి మొత్తానికి మంచి పురోభివృద్ధిని, విస్తరణను వీళ్ళ జీవితంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే కార్లు కొనేటువంటి వాళ్ళు, బైకులు కొనేటువంటి వాళ్ళు, ఇంకా గృహాలు, బంగ్లాలు కట్టేటువంటి వాళ్ళకి, ప్రాపర్టీ కొనేటువంటి వాళ్ళకి చాలా మంచి అవకాశంగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి లాభాల బాట పడతారనేది వృషభ రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం తెలియజేస్తుంది. వృషభ రాశి స్త్రీలకు ఎలా ఉంటుంది? స్త్రీలకు తీసుకున్నట్లయితే వీళ్ళు సత్సంబంధాలు నెలకొల్పుతారు. వ్యక్తుల మధ్య మంచి భేదాభిప్రాయాలు లేకుండా మంచి సంబంధాలను నెలకొల్పేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ స్త్రీలు ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో, వీళ్ళు ఆదాయం అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా కూడా నెరవేరేటువంటి సమయంగా చెప్పవచ్చు. చాలా మంచి సమయం ఆసన్నమైంది. వృషభ రాశి వారికి కుటుంబ పరంగా వృద్ధి ఉంటుంది, ఆదాయపరంగా వృద్ధి ఉంటుంది, పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటారు. అయితే ఈ చతుర్థంలో ఉన్నటువంటి కేతువు కొన్ని అపార్థాలను మాత్రం తీసుకువస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపార్థాలు, అనార్థాలకు దారితీస్తూ ఉంటుంది. ఇది కొంత ఆందోళన కలిగిస్తుంది. ఏదేమైనప్పటికీ కొంత ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము, గణపతి దేవుని యొక్క అనుగ్రహము ఎల్లప్పుడూ ఉన్నట్లయితే వీళ్ళు చాలా సమస్యల్ని పరిష్కరించుకొని బయట రాగలుగుతారు అనేది సూచన. వృషభ రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుంది? విద్యార్థులు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి సమయంగా మనం చెప్తున్నాం. అంటే వీళ్ళు ఏ గ్రూప్ తీసుకున్నా సరే వీళ్ళు సక్సెస్ రేట్ అధికంగా ఉంది. ఈ సంవత్సరం వాళ్ళు తీసుకునేటువంటి ప్రతి అడుగు కూడా చాలా సక్రమమైనటువంటిది అనే తెలియజేస్తుంది.